అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి రోగానికి మలబద్ధకం అనేది కారణం. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ వస్తుంది. సో ఈ కాన్స్టిపేషన్కి గల కారణాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి ఫ్రమ్ రామచంద్ర ప్రకృతి ఆశ్రమం. నమస్తే సార్. నమస్కారం. మలబద్ధకం రావడానికి గల కారణాలు ఏంటి? మానవ జీవన విధానం 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం, ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క యాంత్రిక యుగం అయింది. అంటే మెకానికల్ లైఫ్, తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు స్పీడీ లైఫ్. అంటే ఎప్పుడు బిజీయే. అంటే 24 గంటలు బిజీ లైఫ్లో సరైన నిద్ర లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం, సరైన మంచినీళ్ళు తాగకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది ఏదైతే మలబద్ధకం అంటున్నామో అది వస్తుంది. ఇది ఇంకా కారణాలు ఏమిటంటే మనం తీసుకుంటున్న ఆహారం కూడా మలబద్ధకానికి కారణమే. మనం రకరకాల ఆయిల్ ఫుడ్స్, రకరకాల బిర్యానీలు, రకరకాల మసాలాలు ఇవన్నీ తింటున్నాం. ఇలా 99% ప్రజలు ఇవే తింటున్నాం. ఇవి తినడం వల్ల ఏర్పడ్డదే మలబద్ధకం. ఎందుకు అంటే ఆ తిన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ సరిపోయే నీళ్లు తాగాలి. ఇప్పుడు మీరు ఆహారాన్ని ఇప్పుడు మిక్సీలో వేసినట్టు, ఇక మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. మిక్సీలో ఇంత వేసిండ్రు, కొబ్బరికాయనో ఏదో వేసిండ్రు, అది మిక్సీ ఆన్ చేస్తే గట్టిగా ఉంటుంది. అంటే అందులో అదే నీళ్ళు పోసినాం అనుకోండి, అందులో కొంచెం లూజ్ అవుతుంది, కంప్లీట్ లూజ్ అయిపోతుంది, మొత్తం జ్యూస్ అయిపోతుంది. కాబట్టి సేమ్ మీది కూడా మిక్సీ, మీ పొట్ట మిక్సీ. మీ పొట్టలో మీరు ఏది వేయకూడదో అది వేసేస్తుండ్రు, ఏది తినకూడదో అది తినేస్తుండ్రు, ఏది చేయకూడదో అది చేసేస్తుండ్రు. దానివల్ల అక్కడ మలం పేరుకపోయి మట్టలుగా అది ప్యాక్ అయ్యి మంచిగా ఉండి అది మోషన్ ఫ్రీగా రాక ఆ సాఫ్ లేకుండా, విరేచనాలు సాఫ్ లేకుండా కారణం ఏమిటి? మనం తినే ఆహారం సరైన నీళ్లు తాగకపోవడం. చెప్తే కదా, సేమ్ మిక్సీ, మీ పొట్ట కూడా మిక్సీ. ఆ మిక్సీలో సరైనటువంటి నీళ్లు పోసినట్టయితే, అంటే రోజుకు మనం 4 లీటర్లు తాగాలి. అప్పుడో గ్లాస్ తాగితే అద్భుతంగా ఉంటుంది. దానివల్ల మనకు అది ఆ కడుపులో ఉన్నటువంటి ఆహారం జీర్ణమై ఆ లిక్విడ్ అంతా మంచిగా అయ్యి అది ఒక పొజిషన్లో ఉంటుంది. సార్, ఇప్పుడు కాన్స్టిపేషన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయండి. సమస్త రోగాలకు ఆయుర్వేదంలో చెప్తాడు, సమస్త రోగాలకు కాన్స్టిపేషనే మూలం అంటాడు. అంటే అన్నిటికీ పొట్టనే మూలం అంటాడు. అన్ని రోగాలకు పొట్టనే మూలం. ఎందుకు అంటే ఈ పొట్ట సాఫ్ లేకపోతే ఎన్నో రోగాలు వస్తాయి. ఉదాహరణకు మీరు అన్నారు కదా, ఇది మలబద్ధకం వల్ల పైల్స్ వస్తుంది, ఫిస్టులా వస్తుంది, ఫిషరీస్ వస్తుంది. మలబద్ధకం వల్ల నీకు నిద్ర, అది మన తలనొప్పి వస్తుంది. తర్వాత మలబద్ధకం వల్ల నీకు కడుపులో నొప్పి వస్తుంది. మలబద్ధకం వల్ల నీకు గ్యాస్ ఫామ్ అవుతుంది. మలబద్ధకం వల్ల నీకు నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. తర్వాత ఇవన్నీ ఇక అక్కడి నుంచే స్టార్ట్. ఇక కేంద్రం అదే. అది సాఫ్ ఉందనుకోండి, మరి ఇంకా ఏది ఉండదు. అది సాఫ్ లేకపోవడం ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. అంటే ఎన్ని రకాల రోగాలు చూడండి. అంటే మెయిన్గా ఇప్పుడు ఫిస్టులా పాయిల్స్, అవి ఏమంటారు, వాటిని అర్షమూలలు అంటారు, పాయిల్స్ అంటారు. అది ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తుండ్రు, కుట్లు వేస్తుండ్రు. మళ్ళీ వాడు బిర్యానీ తిన, మళ్ళీ పగిలిపోతుంది, మళ్ళీ ఆపరేషన్. డాక్టర్ ఏమంటాడు, రా మళ్ళీ ఆపరేషన్. సార్ మళ్ళీ వచ్చింది. ఎందుకు? అసలు మూలం ఎక్కడుంది? కారణాలు ఎత్తుకుతారు కదా. కారణాలు ఏంది? బ్రహ్మాండంగా మీరు అడుగుతున్నారు కారణం ఎట్లా వస్తుందని. ఇప్పుడు చెప్తే నేను అది అట్లా ఈ తినే ఆహార పదార్థాలు నువ్వు లిక్విడ్ తీసుకోకపోవడం వల్ల, మిక్సీలో వేసినటువంటి ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, ఒక గ్లాస్ నువ్వులు పోసి మిక్సీ ఆన్ చేస్తే గట్టిగా ఉంటుంది, అట్టనే తిరుగుతుంది, కానీ ఉంటుంది. నీళ్ళు పోసింది అనుకోండి ఎంత బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు? మరి ప్రతి రోగానికి 1000 మార్గాలు ప్రకృతి నీకు ఆల్రెడీ ఇచ్చింది. తల్లి, ప్రకృతి అనే తల్లి, బిడ్డ నేనున్నా ఏబా నువ్వేంది నాకు ఉండేది, నేను కార్పొరేట్ పోతున్నా, అమెరికా పోతా, ఇక కాకపోతే అక్కడ పోయి కోపించుకుంటా, లేదు బిడ్డ నేనున్నా ఎవడింటాడు? కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటిది, మనం ఏదైతే ఇది అంటాం ఫైబర్ ఫుడ్ అంటాం, ఫైబర్ ఫుడ్ ముఖ్యంగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అంటే మామూలుగా మనం అన్ని కూరగాయలు తినొచ్చు, పీచు పదార్థాలు, ఉప్పు కారం తగ్గించుకోవాలి, తినాలి. వాటర్ కంపల్సరీ తాగాలి. వాటర్ సరిపోయిన వాటర్ తాగితే ఏ ఆహారం తిన్నా అది నీకు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆకుకూరలు, మీరు 4-5 రకాల ఆకుకూరలు సూప్ చేసుకొని రాత్రి పడుకుంటేప్పుడు తాగండి. లేదంటే ఒక బొప్పాయి పండు తినండి, నైట్ పడుకుంటేప్పుడు ఒక బొప్పాయి పండు తినండి. షుగర్ ఉన్నది తినండి, షుగర్ లేని వాళ్ళు తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. పండు షుగర్కే చెప్తున్నాం మేము, షుగర్ వచ్చిన వాళ్ళకే బొప్పాయి చెప్తున్నాం, కర్బూజా చెప్తున్నాం, పుచ్చకాయ చెప్తున్నాం. ఇవి నేనేమంటా, మోషన్కు బొప్పాయి తినొకటి, బనానా తినొచ్చా, ఇది తినండి, అది మంచిది కాదు, ఇది తినొచ్చు. బొప్పాయి తింటే మార్నింగ్ మీకు ఎంత క్లియర్ అయిపోతుంది. వాటర్ తాగండి. ఇది మలబద్ధకాన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు శుద్ధి చేసుకుంటేనే. మన ఇంట్లో
మంచినీళ్ళ నల్ల పైపు ఉంది, నల్ల పైపులో అదొకటి ఇదొకటి ఇరికింది అందులో, నీళ్ళు రావు కింద. ఏం చేస్తావు? నల్ల పైపుని క్లియర్ చేస్తావు. అదంతా సాఫ్ చేస్తే అప్పుడేమైతే వాటర్ ప్రెషర్గా వస్తుంది. కాబట్టి మనం ఒకసారిని పొట్టని శుద్ధి చేయాలి. పొట్టని శుద్ధి చేయాలంటే నీకు అవే వామ ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రిపూట ఒక పిడికడు వెనకటి రోజులలో వామ తినేది. ఇప్పుడు ఏమైందంటే ఎవడో వచ్చిండు ఇప్పుడు మన దేశానికి వచ్చి ఇప్పుడు ఏంటంటే అరే మీకు అన్నం తినడానికి తెలియదురా, మీకు వ్యవసాయం చేయడానికి తెలియదురా, అసలు మీకు ఇంట్లో పండుకోనికే తెలియదురా, అసలు మీకు మంచినీళ్ళు దానికి తెలియదురా, ఎవడురా నువ్వు నాకు అర్థం కాదు, ఎవడు నువ్వు ఇట్లా చెప్పి ఇప్పుడు నేర్పుకొస్తున్నారు. వామ తింటారండి, అబే మోషన్ వస్తలేదా, డాక్టర్ దగ్గరికి పోవాలి. ప్రకృతిలో ఇప్పుడు ఉన్నటువంటి వామ, సొంటి, మిరియాలు, ఆకుకూరలు సూపు, వెజిటబుల్స్ సూపు నైట్ తాగినాం అనుకో తెల్లారితాలకు నీకు 100 కిలోమీటర్ల స్పీడ్తో కొట్టేస్తుంది బయటికి. మళ్ళీ మేము పేగులు గీగులు అన్నీ సాఫ్ మొత్తం. అదే కదా, ఇంత మంచి ప్రకృతి ఇన్ని మార్గాలు ఇచ్చింది ఇదండి. కాబట్టి ఇంకా ముఖ్యంగా కూరగాయలు, ఇంకా ముఖ్యంగా ఇలాంటివి రోజు డైలీ ఇంత వామ తినండి. నైటు మలబద్ధకం నిరంతరంగా ఉన్నోళ్ళకు పండ్లు తినండి. జామకాయ అసలు 4 జామ పండ్లు తినండి పొద్దున. మీరు నాకు చెప్పండి ఫోన్ చేసి ఎట్లుంటుంది దాన్ని. మరి పిల్లలకి ఎలాంటివి ఇష్టం ఉండదు కదా సార్, జామ పండ్లు తినడం, వాళ్ళు ఇలాంటివి లైక్ చేయరు కదా, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి మరి? మన వాళ్ళకి ఏం పెడతాం, మనం ఆకుకూరలు మంచిగా ఉడకబెట్టి మంచిగా రసం చేసేసి అన్నంలో కలిపి పెడతాం. ఆకుకూరల్లో ఏముంటుంది, ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలలో చాలా లిక్విడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి. అన్ని ఆకుకూరలు ఉడకబెట్టేసి మంచిగా అన్నంలో కలిపి పెడతాం అద్భుతంగా. పండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ రసం తాపచ్చు. ఇప్పుడు పిల్లలు అంటే అన్ని పండ్లు తినకపోవచ్చు. మనం వాటర్ మిలన్ తింటారు, మస్క్ మిలన్ తింటారు, ప్రొమగనేట్ తింటారు, దానిమ్మ. ఒక గ్లాస్ రసం ఇచ్చిన అనుకో నైట్ పొద్దున చూసుకోండి సాఫ్. కానీ వాళ్ళేంది ఐస్ క్రీమ్ తినడం వల్ల, చాక్లెట్ తినడం వల్ల మలబద్ధకం వస్తుంది. ఈ ఆకుకూరలు కూరగాయలు రసం కాకుండా ఇంకెలాంటి ఆహారం తీసుకుంటే కాన్స్టిపేషన్ని మనం తగ్గించుకోవచ్చు? ముఖ్యంగా ధనియాలు, 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు వేడి నీళ్ళు కలుపుకొని తాగితే అద్భుతంగా పోతుంది. అందులో నిమ్మకాయ కలుపుకోవచ్చు, తేనె కూడా కలుపుకోవచ్చు. 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేడి నీళ్ళలో కలిపి అందులో ఒక నిమ్మకాయ పిండి, అందులో 2 చెంచాలు తేనె కలిపి తాగండి. తెల్లారితాలకు మీకు మొత్తం మీ పైపులన్నీ క్లియర్, ఏం లేకుండా. ఒక్క బొప్పాయి తినండి, అసలు ఎంత అద్భుతం అంటే ఎనిమా కన్నా బాగా పనిచేస్తుంది బొప్పాయి. ఆకుకూరలు ఒక 10 రకాల ఆకుకూరలు కలిపి ఒక సూప్ చేసేసి తాగండి 1 లీటరు, అసలు ఎనిమా కన్నా బాగా పనిచేస్తుంది. న్యాచురల్ కదా, న్యాచురల్గా. అంటే ఇప్పుడు అట్లా వచ్చిన ఎనిమా కన్నా అద్భుతమైనటువంటి సిస్టమ్స్. ఇప్పుడు త్రిఫల ఉంది. త్రిఫల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, ఈ 3 కాయలతోని త్రిఫల చూర్ణం అని దొరుకుతుంది, త్రిఫల ట్యాబ్లెట్ దొరుకుతున్నాయి. అవి ఎక్కడైనా దొరుకుతాయి. హెర్బల్ తెచ్చుకొని మీరే దాంతో చేసుకొని పొడి చేసుకోండి. 3 అంటే తానికాయ సమానంగా తెచ్చుకోండి, ఉసిరికాయ తెచ్చుకోండి, కరక్కాయ 3 సమాన భాగాలు తెచ్చుకొని మెత్తగా పౌడర్ చేసి సీసాలో పెట్టుకోండి. రాత్రి కూడా 2 చెంచాలు వేసుకొని గ్లాసు నీళ్ళు తాగు. మళ్ళీ ఉంటే నన్నే అడుగు, ఇంకెవరిని అడుగు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. చూసారు కదా వ్యూయర్స్, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలో, ఎలాంటి ఫైబర్ అనేది మనకి బాడీకి ఇంపార్టెంటో మీరు కూడా ఇవన్నీ ప్రయత్నించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.